नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। केंद्र की भाजपा सरकार राज्य सरकारों की नीतियों को अपना रही। महासभा में सार्वजनिक तलाशी नीतियों को क्यों खत्म किया जा रहा? एमसीपीआई पोलित ब्यूरो के सदस्य एम वेंकट रेड्डी ने कहा कि वे एक कार्यक्रम तैयार कर रहे हैं। वरंगल शहर में साई कन्वेंशन हॉल इस अवसर पर एमसीपीआई तेलंगाना का पहला सम्मेलन आयोजित किया गया, जिसमें पार्टी के पोलित ब्यूरो सदस्य एम वेंकट रेड्डी, केंद्रीय समिति के सदस्य मूर्तला चंद्रा और राज्य जिला नेता संबैया ने भाग लिया। बाबू चंद्रशेखर, एम तिरुपति रमेश, बी नरसी और अन्य ने बैठक में भाग लिया। पार्टी का झंडा फहराया गया और सलामी दी गई। इसके बाद हाल ही में दिवंगत हुए नेताओं को श्रद्धांजलि अर्पित की गई। इस अवसर पर बोलते हुए वेंकट रेड्डी चंद्र राव ने कहा कि देश के हालातों को देखते हुए सरकारें लोगों की सुरक्षा के लिए कोई कदम नहीं उठा रही। सरकारों द्वारा की जाने वाली जन पहुंच गतिविधियों के लिए नेताओं ने कहा कि वे इस आम सभा में निर्णय लेंगे और आंदोलन शुरू करेंगे। రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి। 2 సంవత్సరాల పాటు రైతులు చాలా ఆందోళనలు చేశారు ఢిల్లీలో। అనేక మంది 750 మంది రైతులు చనిపోయారు ఆ ఉద్యమంలో। మరి వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు। ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం అనేది జరగలేదు। తిరిగి మళ్ళా రైతు ఉద్యమం ప్రారంభమవుతూ ఉన్నటువంటి పరిస్థితి। అంతేకాదు నిన్నగాక మొన్న మనం చూసాం, ఆపరేషన్ కగార్ పేరుతోటి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గనుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి బడా కుబేర్లకు దోచిపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆ నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడానికి వాళ్ళ ఉద్యమాలకి వాళ్ళకి అండగా ఉన్నటువంటి నక్సలైట్ల పేరుతోటి మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాన్ని వేలాది మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టి వాళ్ళ అఖిల భారత ప్రధాన కార్యదర్శితో సహా అనేక మందిని ఒక్క సంవత్సర కాలంలో మాకు తెలిసిన సమాచారం మేరకు 450 మంది పైగా హత్యలు చేయటం అనేది జరిగింది। అంతేకాదు హత్య గాయపబడినటువంటి వాళ్ళ శవాలను కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నది। దానికి వంతబాడుతూ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని వీటన్నింటినీ కూడా మేము చర్చించి సరైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది। ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాసభని జరపడం జరుగుతూ ఉంది। ధన్యవాదాలు। 2006లో ఆగిపోయిన ఎంసీపీఐని తిరిగి ఈనాడు ప్రారంభించి ఓంకార్ గారి, బిఎన్ రెడ్డి గారి అమరత్వాలను పుణికిపుచ్చుకున్న వరంగల్ పోరాటాల గడ్డ నుండే ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల పేరుతో ప్రారంభిస్తున్నాం ఉద్యమాన్ని। ఓంకార్ గారి నాయకత్వంలో 84లో ఏర్పడ్డ ఎంసీపీఐ 2006లో ఎంసీపీఐ యూగా మార్చేసుకొని ఎంసీపీఐ పేరును కనుమరుగు చేసినటువంటి వాళ్ళు ఓంకార్ గారి ఆశయాలకు కూడా తూట్లు పొడుస్తూ ఐక్యత అని పేరులో చెబుతూ మాటలలో చెబుతూ నిజమైన కమ్యూనిస్టుల ఐక్యతకు తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్న విధానాన్ని ఎండగట్టి అసలైన ఎర్ర జెండా వారసులుగా రుజువు చేయడానికే ఈ యొక్క ఎంసీపీఐ మహాసభలు వరంగల్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మహాసభల సందర్భంగా ప్రజానీకానికి ఒకటి మేము పిలిపిస్తున్నాం। ఎంసీపీఐ పేరుతో చంద్రరావు, వెంకటరెడ్డి నాయకత్వాలలో ఇది పార్టీ కాదు అని, ఇది ఒక ముఠా అని, ఓంకార్ వారసులో మేము అని, ఓంకార్ కుమారుని నేను అని ఎవరైతే ఓంకార్ జపం చేస్తూ బతుకుదెరువు దుకాణం పెట్టుకున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓంకార్ గారు ఎంసీపీఐ ఏర్పాటు చేసిన నాడు ఓంకార్ గారిని ఎల్లగొట్టిన సిపిఎం కూడా ఇది ఓంకార్ ముఠా అని, గ్యాంగ్ అని ఏ పేర్లు అయితే పెట్టినారో ఓంకార్ గారికి ఇవాళ ఓంకార్ గారి అమరత్వాన్ని స్వీకరిస్తూ వారి ఆశయాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్న మాకు మీరు ఆ బిరుదును తగిలించడం అనేది అది మీ విజ్ఞతకు వదిలేస్తాను।